కొన్ని ఉద్యోగాలు ఉన్నట్టు కూడా మనకు తెలియదండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు కొన్ని ఫేమస్ సంస్థలే. ఎక్కడ మనం సివిల్ సర్వీసెస్ అక్కడ ఇక్కడ చదువుకుంటాం చూడండి. ఆ ఇన్‌స్టిట్యూట్, ఈ ఇన్‌స్టిట్యూట్ బాగా పనిచేస్తాయి అందుకోసం, ఇందుకోసం అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అంటే సముద్రాల మీద అధ్యయనం చేస్తారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ. చాలా ఫేమస్ సంస్థ అండి. మంచి మంచి పరిశోధనలు చేస్తూ ఉంటారు. వీళ్ళు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు తీస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటారు. చాలా పెద్ద సంస్థ. ఇది ముంబై, కొచ్చిన్ దగ్గర నుంచి విశాఖపట్నం దగ్గర నుంచి గోవా కూడా ముఖ్యంగా. ఇక్కడ వీళ్ళ సంస్థలు ఉన్నాయి. కానీ చాలామందికి తెలీదు. ఆ సమాచార లోపం వల్ల మనమేమో జాబులు కొట్టలేకపోతున్నాం. తెలుగు వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు చక్కగా ఎగరేసుకుపోతున్నారు. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్లు ఉద్యోగాలంటే డిప్లొమో ఇంజనీరింగ్ అండి. కోర్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, అందరికీ అవకాశం ఉంది. బీఎస్సీ వాళ్ళకు కూడా ఉందండి. ఇది జియాలజీ దగ్గర నుంచి, జాగ్రఫీ దగ్గర నుంచి, ఇలాంటి ఆర్కియాలజీ ఇలాంటివి చదువుతారు చూడండి. వాళ్ళకు కూడా ఓషనోగ్రఫీ సంబంధించినవి చదివిన వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఇచ్చారు. అప్లై చేసుకోమంటున్నారు. జస్ట్ 27 సంవత్సరాల లోపు మాత్రం ఉండాలి అని చెప్పేశారు. ఇక ఎస్సీ ఎస్టీలకి 5 ఏళ్ళు, బీసీలకి 3 ఏళ్ళు తెలుసు కదండి. ఏజ్ రిలాక్సేషన్ అయితే అది ఉందండి. జీతం మాత్రం స్టార్టింగ్ ఒక 70-80 వేల దాకా అన్నీ కలిపి వచ్చే అవకాశం ఉంది. చాలా మంచి ఉద్యోగం అండి. టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగం చాలా మంచి ఉద్యోగం. సో మరి నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఏది సముద్రాల మీద, సముద్ర పరిశోధనల మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం. చాలామంది అనుకుంటారు 30 జాబులే ఉన్నాయి, 50 జాబులే ఉన్నాయి, నాకు వస్తాయా అని. ఆ వచ్చిన వాళ్ళంతా మనుషులే. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. వాళ్ళేమి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసిన వాళ్ళు కాదు, విపరీతమైన ప్రిపరేషన్ ఉన్నవాళ్ళు కాదు. కానీ కరెక్ట్గా ప్రీవియస్ పేపర్లు పట్టుకొని వాడు ఏదైతే అడుగుతాడో దాన్ని చదివేసి నేర్చుకొని 1-4 సార్లు ప్రాక్టీస్ టెస్టులు గట్టిగా చేసేసి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన వాళ్ళే. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆ చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. సో మరి వాటి గురించి మళ్ళీ సపరేట్గా ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ఎలా క్రాక్ చేయాలి ఏంటనేది. ఇప్పుడైతే డిసెంబర్ 2 దాకా అవకాశం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అప్లై చేసేయండి. ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ ఇన్ నేషనల్ ఓషనోగ్రఫీ అని చెప్పి మీరు గూగుల్ చేసినా డైరెక్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి అప్లై చేయండి. ఫీజు గట్రా కూడా ఎక్కువేం పెట్టలేదండి. సో ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా? రాదు. కాకపోతే టెస్ట్ అయితే వీళ్ళు కాస్త గట్టిగానే పెట్టారండి. ముందు ప్రిలిమినరీ టెస్ట్ పెట్టారు. ఇది అర్థమెటిక్, రీజనింగ్, యాప్టిట్యూడ్ అంటాను చూడండి. ఇందులో ఒక 200 క్వశ్చన్లకి ఒక టెస్ట్ పెట్టి ఇక్కడ ఫిల్టర్ చేసేస్తారండి. చేసిన తర్వాత వీళ్ళకి మళ్ళీ ఇంకొక 2 టెస్టులు పెడతారండి. తర్వాత టెస్ట్ వచ్చి జనరల్ స్టడీసు అండ్ ఇంగ్లీష్ పెడతారు. ఆ టెస్ట్ పాస్ అయినా పాస్ అవ్వకపోయినా దాంతోపాటు ప్యారలల్గా ఇంకొక పేపర్ కూడా పెడతారు. సబ్జెక్ట్ స్కిల్స్ అండి. ఏదైతే సబ్జెక్ట్ ఉందో మీరు చదువుకున్న సబ్జెక్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఒక 300 మార్కుల దాకా అదొక టెస్ట్ పెడతారు. ఈ రెండింటిని కంబైన్డ్ మెరిట్ తీసుకొని సెకండ్ అండ్ థర్డ్ పేపర్ కంబైన్డ్ మెరిట్ తీసుకొని జాబ్ ఇచ్చేస్తారు అన్నట్టు. సో మరి ఇక ఎంత మంచి అవకాశం అంటే అంత మంచి అవకాశం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్లో మన తెలుగు వాళ్ళు తక్కువ ఉంటున్నారు. జాబులు కొట్టలేకపోతున్నారు. ఈ సమస్య మొదటి నుంచి మనం ఫేస్ చేస్తున్నదే. అందుకే నేను ఇవ్వాల్సిన సమాచారం మరి నేను ఇచ్చేసాను. మీరే లేట్ చేయొద్దు. దయచేసి లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి. ఇది ఎవరికి ఉపయోగం అనేది కూడా మీకు తెలుసండి. దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. ముందు ప్రయత్నం చేయాలి. ప్రయత్న లోపమే మన ఫెయిల్యూర్కి కారణం అవుతుంది కాబట్టి ప్రయత్నం చేయండి అంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి. మిగిలిన అన్ని నోటిఫికేషన్లు చెప్పుకుంటాం కాబట్టి మీకు ఇలాంటి నోటిఫికేషన్లు నచ్చుతున్నాయి, ఉపయోగపడతాయి అనుకుంటే ఒక కామెంట్ ఇచ్చినా, ఒక లైక్ ఇచ్చినా, ఫాలో అవుతూ ఉన్నా ఈ సమాచారం ఎప్పటికప్పుడు అండి ఇస్తూనే ఉంటాను. కాస్త అవసరమైన వాళ్ళకి మాత్రం దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.